హాయ్ ఆల్. అక్కడ ఫాగ్‌తో కవర్ అయ్యి కనిపిస్తుంది చూడండి హిల్. ఆ పైకి మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ ఎక్కడుందంటే తిరుపతికి దగ్గరలో ఉన్న అప్పలాయగుంట అనే ఒక విలేజ్ ఇది. ఇక్కడ అభయహస్త వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. ఆ టెంపుల్ ఎంట్రన్స్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న వే ఇది. ఈ హిల్ టెంపుల్‌కి వెనక సైడే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది మొత్తం ఫాగ్‌తో కవర్ అయిపోయి ఉన్నాయి హిల్స్ అక్కడ. అవే అందులో వన్ ఆఫ్ ద పీక్ అది. అక్కడికి వెళ్తున్నాం. వే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఎలా వెళ్ళాలి అని. ఇదే టెంపుల్ ఇదంతా. ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఆ హిల్ని క్లైంబ్ చేసే ప్లేస్ స్టార్టింగ్కి వెళ్ళడానికి. ఇదంతా విలేజే, చిన్న విలేజే ఇది, కానీ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్. తిరుపతి సరౌండింగ్స్లో చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. తిరుపతి నుంచి ఇక్కడికి రావడానికి చాలా బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు ట్రాన్స్పోర్టేషన్కి ఏం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ నుంచి రావాలంటే మాత్రం ఈ హిల్ని క్లైంబ్ చేయడానికి కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. ఆటోలు అవి వెళ్తుంటాయి, కానీ ఇక్కడ వరకు అంటే ఈ హిల్ స్టార్టింగ్ వరకు వెళ్ళవు. చాలా దూరంలోనే వాళ్ళు స్టాప్ చేసేస్తారు వాళ్ళ వెహికల్ని. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరన్నా వెళ్ళాలి అంటే ఇదే రూటు. ఇలా వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది టెంపుల్ టార్గెట్ చేసుకుని వెళ్తే. ఇంకొక రూట్ కూడా ఉంది, కానీ దానికన్నా ఈ రూట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి అదే హిల్, అక్కడికే మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం ఇప్పుడు. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది రోడ్ అంతా ఇది. ఇక్కడ వేరే ఐడెంటిఫికేషన్స్ అంటూ ఏం లేవు, అంటే రూట్ మ్యాప్ లాంటివి, సైన్ బోర్డ్స్ లాంటివి ఇక్కడికి వెళ్ళడానికి. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎంక్వైరీ చేస్తే గైడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పే ఐడెంటిఫికేషన్ సరిగ్గా మనం గెస్ చేయలేము. అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా వే మీకు చూపిస్తున్నాను. ఇదే రూటు, ఈ రూట్లో వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు అక్కడికి. ఈ రూట్లో మనకు బస్ ఫెసిలిటీస్ అంటూ ఏమీ లేదు, కాకపోతే చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి షేర్ ఆటోస్ వెళ్తూ ఉంటాయి, అలాగే నార్మల్ ఆటోస్ కూడా వెళ్తూ ఉంటాయి. మిగతా అంతా ఓన్ వెహికల్స్లోనే వెళ్తుంటారు. కాబట్టి మనం టెంపుల్ దగ్గర నుంచి షేర్ ఆటోస్ని యూజ్ చేయొచ్చు. వాళ్ళు మనల్ని అంటే ఇదే రూట్లో కొంచెం దూరంలో ఆపేస్తారు. చూడండి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మనల్ని ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకునే వెళ్ళాలి, లేదు ఓన్ వెహికల్స్ ఉంటే మనం వెళ్ళొచ్చు. అక్కడ నుంచి నడిచే వెళ్ళాలి ఈ రూట్ అంతా. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నడిచే వెళ్ళాలి, లేదు మీ దగ్గర ఏదన్నా పర్సనల్ వెహికల్స్ ఉంటే వెళ్ళొచ్చు. పర్మిషన్స్ అంటూ ఏమీ లేదు ఇక్కడ, క్వశ్చన్ చేయడానికి ఎవరూ లేరు మ్యాక్సిమం. సెక్యూరిటీ పరంగా మనమే అన్నీ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ అంటూ ఏమీ లేదు. ఒకరు ఇద్దరు వెళ్ళే ప్లేస్ కాదు ఇది. మినిమం 5 to 10 మెంబర్స్ వెళ్తే మంచిది, కానీ మేము మాత్రం ఇద్దరే వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ వాటర్, స్నాక్స్ లాంటివి ఏమీ దొరకవు. ఏమైనా కావాలంటే స్టార్టింగ్ అప్పలాయగుంట అనే విలేజ్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడికి వెళ్ళడానికి రూట్ ఐడెంటిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. మాకు రూట్ తెలియదు యాక్చువల్గా. ఇక్కడ ఒక హౌస్ ఉంది చూసారా, వాళ్ళని అడగదామని ఇక్కడ ఆగాము, కానీ వాళ్ళకు కూడా సరిగ్గా ఐడియా లేనట్టుంది. ఇలాగే ముందుకు వెళ్తున్నాము. ఈ రూట్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతోంది, ఐ మీన్ క్వారీ లాంటిది. ఇక్కడ మా బైక్ ఆపి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని, అంటే కొంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళని అడిగాము. మీకు కనిపిస్తుంటారు వాళ్ళు అక్కడ. వాళ్ళని అడిగితే ఇలాగే స్ట్రైట్గా వెళ్ళమన్నారు, బైక్ ఇక్కడే పెట్టేసి. బైక్ కూడా సేఫ్టీ అంటూ ఏమీ లేదు. అక్కడ ఒక షెల్టర్ మాదిరి ఉంది, చిన్న షెడ్, అక్కడ బైక్ని పార్క్ చేసాము. అక్కడ నుంచి ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మీకు కనిపిస్తుంది హిల్ అది, కానీ కనిపించినంత ఈజీగా లేదు, చాలా టఫ్. వెళ్ళాలంటే మాత్రం ఫుల్ కమిట్మెంట్తో వెళ్ళాలి. మేము విలేజ్ దగ్గర బయలుదేరినప్పుడు టైం 6:45 అలా ఉంటుంది. ఇక్కడికి రీచ్ అయ్యి బైక్ పార్క్ చేసి బయలుదేరేసరికి 7 అయిపోయింది. బాగా ఫాగ్ ఉంది ఇక్కడ చూడండి, అందుకే వీడియోలో కూడా నాయిస్ ఎక్కువ ఉంది, క్లియర్ లేదు వీడియో. లొకేషన్స్ కూడా మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, డల్గా ఉంది. ఇక్కడ లైటింగ్ లేదు, క్లైమేట్ డల్గా ఉంది. ఇదే వే, ఇలాగే వెళ్ళాలి.
కొంచెం దూరమే ఉంది ఇలా, తర్వాత ఇంకా టఫ్గా ఉంటుంది వే, మనకు అస్సలు రూట్ అర్థం కాదు. చెప్పాలంటే ఇప్పుడు ఒక ఒక చిన్న పాయింట్కి మనం చేరుకున్నాం, అంటే ఇది ఒక పీక్ మాదిరి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ రూట్ ఐడెంటిఫికేషన్ కోసం ఎటువంటి సైన్ బోర్డ్స్ లేవు. మేము గెస్ చేసి వెళ్తున్నాం అంతే. మా గెస్సింగ్ ఏంటంటే మేము వెళ్ళాల్సిన హిల్ లెఫ్ట్ సైడ్ ఉంది, సో రూట్ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ట్రెక్కింగ్ ప్లేస్ ఇది. కాకపోతే మ్యాక్సిమం ఎవరు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే కొంచెం టఫ్ అండ్ ఎవరికి తెలియదు ఈ ప్లేసెస్ గురించి, ఇక్కడ అంతా వెళ్ళొచ్చు అని. పైగా బాగా హైట్గా ఉంటుంది ఈ ప్లేస్, వన్ ఆఫ్ ద పీక్ ఇది తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న హిల్స్కి సంబంధించి. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు, అంటే ఈ హిల్కి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయే ఆ ప్లేస్లో ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఎవరో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళే అక్కడ కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ తిరుపతిలో ఎక్కడి నుంచైనా కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి నిలబడుకొని మనం తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు సైడ్ చూస్తే నైట్ టైం స్కైలో ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది. అది స్టార్ లాగా ఉంటుంది, కానీ అది లైటు సింగిల్ లైటే, అది ఇక్కడే కనిపిస్తుంది ఆ విధంగా. అంటే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఆ లైట్ కూడా క్రియేట్ చేశారంట. అది సోలార్ లైట్ అంట, ఎందుకంటే ఇక్కడ పవర్ ఫెసిలిటీ లేదు ఆ కొండపైన. ఓకే, ఫైనల్గా ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంది, దీనివల్ల మనం గెస్ చేయొచ్చు ఇదే రూట్ అని. ఇక్కడ వే కూడా కనిపిస్తోంది స్మాల్గా. అక్కడ బ్లర్గా కనిపిస్తున్న ప్లేసే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. ఫాగ్ అదంతా బాగా చూస్తే కనిపిస్తుంది మీకు, ఫాగ్తో కవర్ అయిపోయింది ఆ ప్లేస్ అంతా. అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళాలి. చెప్పాలంటే ఇది యాక్చువల్లీ వే కాదు, ఇదంతా వర్షం పడ్డప్పుడు వాటర్ ఫ్లో అవుతాయేమో ఇక్కడ, ఆ విధంగా ఏర్పడిన ప్లేస్ ఇది. అందరూ వెళ్ళలేరు ఇక్కడికి, బాగా అడ్వెంచరస్ ట్రెక్కింగ్స్ని ఇష్టపడే వాళ్ళు, నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే వెళ్ళచ్చు. నేను కూడా ఇటువంటి ప్లేసెస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. రూట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనం వెళ్ళాల్సిన వేని ఈ గ్రాస్ కవర్ చేసింది, చాలా హైట్ ఉంది ఇక్కడ గ్రాస్, నియర్లీ మా షోల్డర్స్ వరకు ఉంది. ఇక్కడ కూడా ఇంకొక ఏరో మార్క్ ఉంది ఇదే వే అని. అలాగే ఆ హిల్ చూడండి ఫాగ్తో ఎలా కవర్ అయిందో, అక్కడికి మనం వెళ్ళాలి. కొంచెం చల్లగానే ఉంది క్లైమేట్ ప్రజెంట్. అండ్ మనం వచ్చిన రూట్ అంతా కనిపిస్తుంది చూడండి. అలాగే మనం బైక్లో వచ్చాం, అలా బైక్లో వచ్చి అక్కడ కనిపిస్తున్న ప్లేస్లోనే మేము బైక్ పార్క్ చేసాం. బాగా గమనిస్తే మీకు అక్కడ ఒక క్రేన్ కనిపిస్తుంది, ఆ క్రేన్లో ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడాం ఆ రూట్ గురించి. వాళ్ళతో మాట్లాడి కొంచెం కిందకి వచ్చి లెఫ్ట్ కట్ అయ్యాం, నడుచుకుంటూ వచ్చిన దారి అదంతా. అలాగే అక్కడ కనిపిస్తున్నవన్నీ ఈ హిల్కి చుట్టుపక్కల ఉన్న విలేజెస్. ప్రజెంట్ సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే లైటింగ్ లేదు ఇక్కడ. ఫాగ్ అదంతా ఫాగ్తో కవర్ అయిపోయింది ఆ ప్లేస్ అంతా, దానివల్ల మనకు సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ నుంచి లొకేషన్స్ చాలా బాగుంటాయి. మనం వెళ్ళాల్సిన వే ఇదంతా చూడండి ఎలా ఉందో. అక్కడ ఏ అని ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం ప్రజెంట్. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ 37 అని ఒక ఏరో మార్క్ వేస్తున్నారు. సో మనం వెళ్ళాల్సిన వే ఇదే, కరెక్ట్గానే వెళ్తున్నాం. అలాగే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అది ఇంకా ఫాగ్లోనే ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనం వచ్చిన రూట్ అంతా. యాక్చువల్గా రూట్ ఇది కాదు, ఇక్కడ కొంచెం మేము రూట్ మిస్ అయ్యాం, మాకు ఏరో మార్క్స్ ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంటే దీన్ని ఫాలో అవుతూ ఇలా వచ్చేసాం. ఇక్కడ చాలా స్లోప్గా ఉంది, చాలా టఫ్ సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఏదైనా స్కిడ్ అయిందంటే స్లిప్ అయ్యి కింద పడి సివియర్గా ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందువల్ల ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పాలంటే మేము వే మిస్ అయ్యాం, రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం అని కూడా అనిపిస్తోంది. కానీ ఫైనల్గా మేము వేని గెస్ చేసాం, ఇదే వే. ఇక్కడ మాకు ఒక ఏరో మార్క్ కూడా కనిపించింది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వే. ఈ వే కన్నా కొంచెం ముందరే మేము వే మిస్ అయ్యాం, స్ట్రైట్గా వెళ్ళాల్సింది లెఫ్ట్కి వెళ్ళిపోయాం.
ఈ చెట్టు మీద చూడండి ఏరో మార్క్ ఉంది. కాకుంటే ఈ చెట్టుని ఆ ఏరో మార్క్ని టెర్మైట్స్ కవర్ చేసేసాయి. దానివల్ల మనకు రూట్ సరిగ్గా అర్థం కాలేదు. కానీ మెయిన్ రూట్ ఇదే, ఇలాగే వెళ్ళాలి. మళ్ళీ బయలుదేరాం, మేము వెళ్తున్నాం. ఇక్కడ ఓకే, రూటు కనిపిస్తుంది బాగానే, కానీ ఈ గ్రాస్ వల్ల మనకు రూట్ అర్థం కాదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే అన్నాను, ఒకరు ఇద్దరు వెళ్ళలేరు ఇక్కడికి. మినిమం ఒక బ్యాచ్ వెళ్ళాలి, 5 to 10 మెంబర్స్. అప్పుడే మనకు కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇదంతా అడవి, మనం చాలా లోపలికి వచ్చాం. ఇక్కడ డెఫినెట్గా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అట్లీస్ట్ స్నేక్స్ అన్నా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే మాకేం కనిపించలేదు, అది మా లక్కనే చెప్పాలి. కానీ ఒకవేళ స్నేక్స్ ఉండి వాటి వల్ల మనకేమన్నా సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే ఇక్కడ నుంచి మనల్ని తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి బ్యాచ్తో వస్తే సేఫ్టీ. చెప్పాలంటే మేము వే మిస్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మేము వెళ్ళిన రూట్లో ఇక్కడ చాలా థోన్స్ ఉన్నాయి, అవి షూలోకి అంతా వెళ్ళిపోయాయి. చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి. కాబట్టి ఇక్కడ కూర్చొని షూ అంతా క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా వెళ్ళాలి. ఇప్పటి వరకు ఒక 60% వచ్చాం, ఇంకా 40% వెళ్ళాలి. ఇక్కడ ప్రజెంట్ రూటు ఓకే కనిపిస్తుంది, వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం, ఎవ్వరూ లేరు. ఇక్కడికి రెగ్యులర్గా ఎవరు రారు. యాక్చువల్లీ పైన ఉన్న టెంపుల్ ఒక శివాలయం. సో శివరాత్రి టైంలో ఇక్కడికి చాలామంది వస్తారని విన్నాను, అయితే కరెక్ట్గా తెలీదు. ఆ టైంలో వస్తే ఓకే, సేఫ్టీ ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. వాటర్, స్నాక్స్ లాంటివి ఖచ్చితంగా మనం క్యారీ చేయాలి, లేదంటే చాలా సఫర్ అవుతాం. ఇక్కడ కూడా కొన్ని ఏరో మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇలాగే వెళ్ళాలి. యాక్చువల్లీ ఈ హిల్ మొత్తం చాలా స్లోప్గా ఉంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఫ్లాట్గా ఉంది, ఎక్కచ్చు, ఈజీగానే ఉంది. కానీ వెళ్ళే వే అంతా చిన్న చిన్న రాళ్ళు, వాటి మీద కాలు పెడితే చాలా డేంజర్. అవన్నీ జారిపోతున్నాయి, స్టేబుల్గా లేవు. ఇక్కడ నుంచి అయితే చాలా టఫ్గా ఉంది వే. చూడండి ఎంత హైట్ ఉందో, మనం ఎక్కడం చాలా కష్టం ఇక్కడ. అంటే చాలా స్ట్రైట్గా ఉంది వే ఇది. స్టెప్స్ వేసేటప్పుడు థైస్ చాలా పెయిన్ వస్తాయి ఇలా ఉంటే. మ్యాక్సిమం వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం మనం వెళ్ళాల్సిన ప్లేస్కి, అంటే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి. కానీ జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి, లేదంటే జారుతోంది ఇక్కడ. అంటే రాళ్ళు స్టేబుల్గా లేవు, మనం కాలు పెట్టగానే స్కిడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మాకు ఫస్ట్ టైము, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. కాకపోతే కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఇదంతా. ఒక 2 kilometers మనం పైకి క్లైమ్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటికీ మనం ఫిక్స్ అయ్యి రావాలి. వస్తున్నప్పుడు మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ మనం క్యారీ చేయాలి, వాటర్, స్నాక్స్ లాంటివి. అండ్ ఒకరు ఇద్దరు రాకూడదు, మ్యాచ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది మెయిన్. ఇక్కడికి రూట్ కనుక్కున్న వాళ్ళు చాలా గ్రేట్. రూట్ కనుక్కోవడమే కాకుండా ఆ రూట్ని అందరికీ తెలిసేలాగా ఏరో మార్క్స్ వేయడం, రూట్ మిస్ అవ్వకుండా. అలాగే పైన ఆ టెంపుల్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడంతా కూడా ఏరో మార్క్స్ ఉన్నాయి. ఓకే, వచ్చేసాం నియర్లీ. అక్కడ కూడా ఒక ఏరో మార్క్ ఉంది చూడండి. కాకుంటే కొన్ని ఏరో మార్క్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, స్ట్రైట్గా చూపిస్తున్నాయి, కిందకు చూపిస్తున్నాయి. వచ్చేసాం చూడండి, ఆ చెట్ల మధ్యలో మనకు కనిపిస్తుంది ప్లేస్, అక్కడికి మనం వెళ్ళాలి. వచ్చిన రూట్ అంతా చూడండి. రీచ్ అవుతుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, కానీ రూట్ మిస్ అయినప్పుడు మాత్రం చాలా టెన్షన్ వేసింది. ఏం చేయాలో తెలియలేదు. రిటర్న్ కూడా వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఫైనల్లీ రీచ్ అవుతున్నాం. ఇక్కడ చూడండి వే ఎలా ఉందో. అక్కడ కూడా ఒక ఏరో మార్క్ ఉంది. ఇక్కడ చాలా స్ట్రైట్గా ఉంది వే. అంత ఈజీ ట్రెక్కింగ్ కాదు ఇది, చాలా కష్టం ఇక్కడికి వెళ్ళాలంటే. కింద నుంచి చూడడానికి చాలా ఈజీ అనిపించింది, కానీ క్లైమ్ చేస్తుంటే తెలుస్తుంది ఇది ఎంత టఫ్. నేను చేసిన స్టూపిడ్ పని ఏంటంటే
పవర్ బ్యాంక్ తెచ్చాను, కేబుల్ మర్చిపోయాను. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది, 30% ఉంది. ఫైనల్గా రీచ్ అయ్యాం. ఇక్కడంతా చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇక్కడికి వచ్చే వాళ్ళు వీటిని ఇలా వేసేసి వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం ప్లాస్టిక్. మనం చేసే పెద్ద మిస్టేకే ఇది. నేచర్ని పొల్యూట్ చేస్తాం. వీటిని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసిన వాళ్ళు రిటర్న్ కూడా తీసుకెళ్ళి ఉంటే బాగుండు. ప్లేస్ అంతా బాగా పొల్యూట్ అయిపోయింది. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్స్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, వినాయకుని టెంపుల్ ఇది. ఇదంటే అవే ఇలా వెళ్ళాలి. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి రైట్కి వెళ్ళాలి పైకి. ఏరో మార్క్ కూడా కనిపిస్తుంది అక్కడ. మనం ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డాం. వీళ్ళు చూడండి, ఈ విగ్రహాలని తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా గ్రేట్ వీళ్ళు. ఇటు సైడ్ కూడా ఏదో రూట్ ఉంది. ఫస్ట్ ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందో. ఇక్కడ లొకేషన్స్ అన్నీ కింద నుంచి చూస్తే పైన ఏముందో అనుకుంటాం. పైకి వచ్చాం మనం, అంటే ఈ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా ఏవో టెంపుల్ మాదిరి కన్స్ట్రక్ట్ చేశారు ఈ చెట్టు దగ్గర. ఇక్కడ ఇంకొక వే కనిపిస్తుంది ఎక్కడికో. ఇది ఐ థింక్ ఇది ఈ ప్లేస్కి రావడానికి ఇంకొక వే అని విన్నాను. అదేమన్నా అయ్యుండొచ్చు, కరెక్ట్గా అయితే తెలీదు. కొంచెం దూరం వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి కిందకి వెళ్తోంది. ఐ థింక్ అదే అనుకుంటాను, సెకండ్ వే ఇది. అలా వెళ్తోంది చూడండి. ఓకే, రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు. పైగా కెమెరాలో ఛార్జింగ్ లేదు. సో సమ్ అదర్ టైం వచ్చి మళ్ళీ ఈ ప్లేస్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్దాం. చెప్పాలంటే మనం ఉన్న ఈ హిల్ కాదు, ఇక్కడ హైట్ ఎక్కువ ఉన్న హిల్. దీని పక్కన ఇంకొక హిల్ ఉంది, అది దీనికన్నా బాగా హైట్గా ఉంది. చూడండి ఎంత హైట్ ఉందో. కానీ అక్కడ ఆ హిల్ పైన ఏదో కనిపిస్తుంది, అదేంటో అర్థం కావడం లేదు. కొంచెం జూమ్ చేసి తీసాం దాన్ని. చూడండి అది ఎంత దూరంలో ఉందో. ట్రై చేస్తే అక్కడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. వే ఉన్నట్లే ఉంది కానీ కరెక్ట్గా తెలీదు. ఎనివే మేము అక్కడ నుంచి వచ్చేసి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి ఇదే వెళ్ళాల్సిన దారి. అక్కడేదో కన్స్ట్రక్షన్ కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఏదో ఒక స్టాచ్యూ ఉంది. ఓకే, ఐడల్ ఇది, నాగదేవత ఐడల్. అలాగే ఇక్కడ యాంత్ హిల్ కూడా ఉంది, స్నేక్స్కి సంబంధించింది.
ఖచ్చితంగా ఉండుంటాయి అందులో పాములు. ఈ కన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం అనుకున్న టెంపుల్ ఇదే ఏమో, నాకు తెలియదు కరెక్ట్గా, విన్నానంతే. నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఓకే, ఇది టెంపులే, కానీ ఇది ఈశ్వరాలయం కాదు. చూడండి మీరే, ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అంటే ఇక్కడ ఒక టెంపుల్ లేదు, 2-3 ఉన్నట్లున్నాయి. ఈ స్టాచ్యూస్ని వీళ్ళు కింద నుంచి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలా గ్రేట్ ఏమైనా. ఓకే, ఇప్పుడు మనం శివాలయం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ముందుకు వెళ్తున్నాం. ఇక్కడంతా ఏముందో టోటల్గా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. అక్కడ కనిపిస్తుంది, ఐ థింక్ అదే అనుకుంటాను శివాలయం. ఈ పైనంతా చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడు ఈ హిల్ పైన ఉన్నాం, కింద నుంచి చూసిన హిల్ ఇది, కాకపోతే దీనికన్నా ఎత్తైన హిల్ అది. చాలా బాగుంది ఇక్కడ, బాగా గాలి ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ క్లైమేట్ ప్రజెంట్ కూల్గా ఉంది, దానివల్ల ఈ ప్లేస్ అంతా కూడా చల్లగా ఉంది. అంటే ఇది వింటర్ సీజన్, దానివల్ల ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది. పైగా మేము అర్లీ మార్నింగ్ బయలుదేరాం, ప్రజెంట్ 8:30 అయింది టైం అంతే. దానివల్ల మనకి ఇక్కడ టెంపరేచర్ తెలియడం లేదు. కానీ సమ్మర్లో వస్తే మాత్రం ఈ ప్లేస్ చాలా హీట్గా ఉంటుంది. మ్యాక్సిమం సమ్మర్లో ఇటువంటి ట్రెక్కింగ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే తిరుపతిలో సమ్మర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ. రీసెంట్గా పడ్డ వర్షాల వల్ల ఇక్కడంతా వాటర్ స్టోర్ అయినాయి. చూడండి ఎలా ఉందో వాటర్ ఇదంతా. ఈ వాటర్లో చిన్న చిన్న చేపలు, కప్పలు అవన్నీ ఉన్నాయి. మొత్తం నడుస్తూ తిరుగుతున్నాను, ఇక్కడంతా ఏముందో చూడడానికి. ప్రజెంట్ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఇదే శివాలయం. ఇంకా ఇక్కడ నాకు వేరే టెంపుల్స్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఈ హిల్కి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అవన్నీ. మనం చూడండి ఎంత హైట్లో ఉన్నామో. మీకు ఎదురుగా వైట్ కనిపిస్తున్నవన్నీ క్లౌడ్స్ అవి. ఇంకా ఫాగ్ ఉంది, దానివల్ల మీకు లొకేషన్స్ క్లియర్గా లేదు. కొంచెం ముందుకు వచ్చాము, ఇప్పుడు చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. మామూలుగా అయితే ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కూడా బాగానే కనిపిస్తుంది, కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ డల్ క్లైమేట్ వల్ల ఏం కనిపించట్లేదు. చూడండి ఇదే శివాలయం, లోపల చూడండి శివలింగం ఉంది. బాగా స్ట్రాంగ్గానే కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. ఆ పైన రేకుల షెల్టర్ అంతా, కింద టైల్స్ అంతా వేసున్నారు. ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది. చూడండి షెల్టర్ని కూడా ఎంత బాగా క్రియేట్ చేశారో. ఐ థింక్ ఇదే అనుకుంటాను లైటు, ఈ ఎండింగ్లో ఉంది లెఫ్ట్ సైడు. ఈ లైటే అనుకుంటాను మనకు బాగా, అంటే తిరుపతిలో ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఆ లైటు. ఇప్పుడు చూడండి మనం వచ్చిన ప్లేస్ అదంతా, అంటే నడుచుకుంటూ వచ్చాం. అక్కడ కనిపిస్తున్నవి అవే షెడ్లు, అక్కడే బైక్ పార్క్ చేసాం మేము. అక్కడ నుంచి ముందుకి నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడికి రూట్ గురించి ఎంక్వైరీ చేసిన ప్లేస్ అది. అక్కడే కొంతమంది స్టాఫ్ ఉన్నారు వర్క్ చేస్తూ. ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా కనిపిస్తుంది, అంటే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూద్దాం. మ్యాక్సిమం ఇలాగే ఉంది ప్లేస్ అంతా ఇక్కడ. ఇంతకుముందు మనం చూసింది టెంపుల్కి లెఫ్ట్ సైడు,
ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ బాగా వెనక్కి వచ్చాను. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ కనిపిస్తోంది. ఇక్కడ ఎవరో రాళ్ళు పేర్చున్నారు ఆ విధంగా. ఈ ప్లేస్ మొత్తం చూడండి ఎలా ఉందో. కింద నుంచి చూస్తే మనకేం తెలీదు, అక్కడ ఏముందనే ఒక క్వశ్చన్ వస్తుంది, బట్ ఆన్సర్ దానికి ఇదే. ఇక్కడ ఏముందో ఈరోజు చూడొచ్చు మనం. నేనైతే చాలాసార్లు అనుకున్నాను ఇక్కడ రావాలని, ఫైనల్గా వచ్చాను ఈరోజు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తిరుపతిలో నుంచి ఎత్తైన ప్లేస్కి వెళ్ళి తిరుచానూరు సైడు ఎక్కడ చూసినా మనకు ఈ హిల్ కనిపిస్తుంది. ఆ హిల్లే ఇది. కొంచెం స్లోప్గా ఉంది ఇక్కడ నడిచే దారంతా, కాబట్టి విజువల్ సరిగ్గా రావడం లేదు, షేక్ అవుతున్నాయి. టెంపుల్ నుంచి చాలా కిందకు వచ్చాను నేను. ఇక్కడ చూడండి, వీటిని వెంకటేశ్వర స్వామి పాదాలు అంటారు. అంటే కింద అప్లాయిగుంట్లో ఉన్న అభయహస్త వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడికి వచ్చారంటారు. అందువల్ల అప్పుడు ఏర్పడిన ఆయన పాద గుర్తులు అంటారు వీటిని. ఎంతవరకు ఇవన్నీ నిజాలో మనకు తెలీదు, కానీ ఇక్కడ ప్రజల నమ్మకం ఇదంతా. ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో, కొంచెం స్లోప్గా ఉంది. ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను ఈ ప్లేస్ అంతా కవర్ చేయడానికి. వర్షాల వల్ల స్టోర్ అయిన వాటర్ ఇదంతా, కానీ ఇక్కడ గాలి మాత్రం చాలా బాగా హెవీగా వస్తుంది. స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నాం ఒక చోట, అంత హెవీగా వస్తుంది గాలి ఇక్కడ. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఫాగ్ లేకుండా ఉంటే ఆ ప్లేసెస్ అన్నీ ఇంకా బాగా కనిపిస్తాయి గ్రీనరీగా. నేను మెయిన్ ఎక్స్పెక్ట్ చేసింది అదే, ఈ లొకేషన్స్ కోసమే ఇంత దూరం వచ్చాను, కానీ ఫాగ్ వల్ల మనకు సరైన లొకేషన్స్ కనిపించట్లేదు. ఓకే, అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాం. ఓకే, అక్కడ నుంచి వచ్చేసాం. మేము రూటు మిస్ అయిన ప్లేస్ ఇది, మనం వెళ్ళిన ప్లేస్ అది. అక్కడికి వెళ్ళాం ఇంతకుముందు. యాక్చువల్లీ ఇప్పుడు మేము రిటర్న్లో ఉన్నాం. ఇప్పుడు కొంచెం ఇక్కడ లైటింగ్ వచ్చింది, దానివల్ల ఈ లొకేషన్స్ కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము స్ట్రైట్గా వెళ్ళాల్సింది, ఇట్లా వెళ్ళిపోయాము లెఫ్ట్కి. అందువల్ల రూట్ మిస్ అయ్యి మేము బాగా సఫర్ అయ్యాం. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.